హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో హెల్తీగా గోధుమ పిండి అండ్ బెల్లంతో కేక్ ఎలా చేసుకోవాలో చూసిద్దామా. చేతితో ఏమి కలిపే పని లేకుండా ఓన్లీ మిక్సీ జార్ యూస్ చేస్తూ మొత్తం మనం బ్యాటర్ అంతా మిక్స్ చేసేసుకోవచ్చు. అది కూడా మిక్స్డ్ కేక్ అంటే హాఫ్ మిల్క్ కేక్ అండ్ ఇంకొంచెం చాక్లెట్ కేక్ రెండు మిక్స్ చేస్తాను నేను. కావాలంటే మనం లేయర్స్ కేక్ అయినా చేసుకోవచ్చు, జీబ్రా కేక్ అయినా చేసుకోవచ్చు, ఇదే సేమ్ బ్యాటర్ యూస్ చేసుకొని. సో ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి. సో ఫస్ట్ అయితే మిక్సీ జార్ తీసుకొని నేను 1 కప్పు బెల్లం వరకు గ్రైండ్ చేశాను. మీ దగ్గర బెల్లం పౌడర్ ఉంటే డైరెక్ట్ యూస్ చేసుకోవచ్చు. 1 కప్పు బెల్లం పౌడర్, ఒక 3/4 కప్ కర్డ్, 3/4 కప్ మిల్క్ అండ్ కొంచెం వెనిలా ఎసెన్స్, 1/4 కప్ ఆయిల్ ఆర్ గీ కూడా యూస్ చేసుకోవచ్చు. అదంతా బాగా మిక్సీ పట్టేసుకొని స్మూత్ పేస్ట్ లాగా, తర్వాత దానిలోనే 1.5 కప్ వరకు గోధుమ పిండి అండ్ 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ బేకింగ్ సోడా వేసేసి కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ వేసి మళ్ళీ ఇంకోసారి మిక్సీ పట్టుకుంటే మన బ్యాటర్ అయితే రెడీ అయిపోతుంది. దానిలో హాఫ్ వరకు ఒక బౌల్లో తీసుకొని రిమైనింగ్ హాఫ్లో ఒక 1 స్పూన్ వరకు కోకో పౌడర్ వేసుకొని ఒక 1/2 స్పూన్ వరకు మిల్క్ వేసుకొని మంచిగా మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి బ్యాటర్ని. సో మనకి ఇప్పుడు చాక్లెట్ కేక్ బ్యాటర్ అయితే రెడీ అయిపోతుంది. దాన్ని ఇలా కేక్ టిన్లో వేసేసుకోవాలి. మధ్యలో పార్టీషన్ ఏదైనా పెట్టుకుంటే 2 పార్ట్స్గా అయితే మనకి చాక్లెట్ కేక్ అండ్ మిల్క్ కేక్ అయితే రెడీ అయిపోతుంది. పైన ఇలా మనకి నచ్చిన వాటితో గార్నిష్ చేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్, టూటీ ఫ్రూటీ, ఇంకా ఏమైనా నచ్చిన చాకో చిప్స్ కూడా వేసేసుకొని గార్నిష్ చేసుకోవచ్చు పైన. సో ఇప్పుడు ఈ కేక్ టిన్ తీసుకెళ్ళి ప్రీహీట్ చేసిన ప్యాన్లో పెట్టేసి ఒక 25 to 30 మినిట్స్ సిమ్లో పెట్టి బేక్ చేసుకున్నామంటే మన కేక్ అయితే రెడీ అయిపోతుంది. తర్వాత దాన్ని బయటికి తీసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఎడ్జెస్ ఇలా ఓపెన్ చేసుకొని డీమౌల్డ్ చేసేసుకోవడమే. కేక్ని డీమౌల్డ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. కేక్ అయితే ట్రస్ట్ మీ సూపర్ డూపర్ ఉంది. చాక్లెట్ కేక్ అండ్ మిల్క్ కేక్ ఫ్లేవర్ అయితే వచ్చేసింది పక్కా, అండ్ చాలా స్పాంజీగా కూడా ఉంది. మా పిల్లలకి అయితే సూపర్ డూపర్ నచ్చేసింది. మీరు ట్రై చేయండి ఇలా డిఫరెంట్గా. అండ్ నచ్చితే కనుక నా వీడియో లైక్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.